హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టైలర్ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు వచ్చేసి వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అయోమయంలో ఉంటారు కదా, వారి కోసమే మెయిన్గా ఈ వీడియో అండి. మనం నార్మల్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదండి. ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికన్నా అయితే స్టిచ్ చేయాలి. మనం సెల్ఫ్గా కొంచెం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము మన ఇరుగు పొరుగు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళకి నేను బ్లౌజులు కుడతానండి అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నామని మనకు తప్పక ఎవరికి తెలియదు కదా. మనం నేర్చుకున్నామని చెప్పేసి ఇరుగు పొరుగుకి అలా చెప్పడం అనేది చేయాలి. ఫస్ట్ మీరు ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి, తర్వాత మీకు నచ్చితే తర్వాతనే మీ బ్లౌజులు అనేది ఇవ్వండి అని చెప్పేసి స్టార్టింగ్లో కూడా కస్టమర్ని మనం రాబట్టుకోవడానికి 10 రూపీస్ అనేది బ్లౌజ్కి అందరికన్నా కూడా మనం 10 రూపీస్ అనేది తక్కువ తీసుకోవాలండి. తర్వాత మనకి కస్టమర్లు అనేది ఒక్కొక్కరు తర్వాత అయితే అలా అయితే వస్తారు. ఈ టిప్ని మీరు ఫాలో చేయండి. నేనైతే ఈ విధంగానే ఫాలో చేశాను. మెయిన్ ఏంటంటే మనకు కుట్టే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. అలా పర్ఫెక్ట్గా ఉంటే కనుక కస్టమర్లు వద్దన్నా కూడా మన దగ్గరికి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్